హలో ఫ్రెండ్స్, మీరు బెంగళూరులో ఉంటూ వీకెండ్ మీ కిడ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే నేను ఇప్పుడు చూపించబోయే ప్లేస్ ని అయితే అస్సలు మిస్ కాకండి. మీరే అంటారు బెంగళూరులో ఇంత మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయా అని. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? Hi everyone, this is Mani and welcome back to my channel. కబాన్ పార్క్. మీరు బెంగళూరులో ఉంటే ఈ పేరు వినే ఉంటారు. ఇది ఒక అందమైన ఉద్యానవనం. కబాన్ పార్క్ మొత్తం 12.5 ఎకరాలతో ఎన్నో రకాల చెట్లతో చాలా అందంగా ఉంటుంది. మంచి గ్రీనరీ పార్క్ ఇది. ఈ కబాన్ పార్క్ దగ్గర కొత్తగా ఓపెన్ చేసిన బాల్ భవన్ లోని టాయ్ ట్రైన్ అండ్ బోటింగ్ ని అయితే అస్సలు మిస్ కాకండి. మీకు ఈ బాల్ భవన్ లొకేషన్ ని కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ ప్లేస్ కి రావడానికి బెస్ట్ టైమింగ్ వచ్చి వీక్ డేస్ లో at 3 PM నుంచి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఆ టైంలో ఎండ ఎక్కువగా ఉండదు, సో క్రౌడ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ వీకెండ్స్ లో గనక మీరు గనక ఈ ప్లేస్ కి వస్తే చాలా క్రౌడీగా ఉంటుంది. సో వీకెండ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నదే బాల్ భవన్ యొక్క ఎంట్రీ గేట్. ఇక్కడ మీరు చూస్తే మీ వెహికల్ పార్క్ చేసుకోవడానికి చాలా పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. సో మీరైతే అస్సలు భయపడకండి. అండ్ నేను వీకెండ్ వెళ్ళాను కాబట్టి చాలా క్రౌడీగా ఉంది ఈ ప్లేస్. మీరు మాత్రం వీక్ డేస్ లోనే రావడానికి ట్రై చేయండి. ఇదే ఎంట్రీ గేట్. ఇక్కడ మనకు టికెట్ ప్రైజెస్ అన్ని కనిపిస్తాయండి. ఎంట్రీ ఫీ వచ్చి అడల్ట్స్ కి 20 రూపీస్ అండ్ కిడ్స్ కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడే మీకు టాయ్ ట్రైన్ టికెట్స్ ని కూడా అమ్ముతారు. పర్ హెడ్ వచ్చి 30 రూపీస్ వరకు చార్జ్ చేస్తున్నారు అండ్ కిడ్స్ కి అయితే 10 రూపీస్. అండ్ బోటింగ్ టికెట్స్ వచ్చి బోటింగ్ జరిగే స్పాట్ లో అయితే ఇస్తారు. సో అస్సలు మిస్ కాకండి. మన టికెట్ అయితే వచ్చేసింది. రండి వెళ్ళి టాయ్ ట్రైన్ ని ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా టాయ్ ట్రైన్ కి వెళ్లే రూట్ అయితే కనిపిస్తుందండి. ఫస్ట్ మీరు దీనిని కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీకెండ్స్ లో చాలా క్రౌడీగా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ నేను వీకెండ్ వెళ్ళాను కాబట్టి ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది. ఈ టాయ్ ట్రైన్ లో మొత్తం 80 మెంబర్స్ వరకు పడతారు. ఒక్క సీట్ లో 2 కూర్చోవచ్చు. అదిగో చూడండి, మన టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది. చూడడానికి చాలా క్యూట్ అండ్ కలర్ఫుల్ గా ఉంది కదా. కిడ్స్ అయితే చాలా బాగా ఎక్సైట్ అవుతున్నారు. మనమైతే టాయ్ ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసాము. ఈ ట్రైన్ కబాన్ పార్క్ లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ నుంచి వెళ్తుందట. ఒకసారి ఆ లొకేషన్స్ అన్ని చూపిస్తాను, చూసేయండి. ఇది బోటింగ్ జరిగే లేక్ స్పాట్. వామ్మో, వీళ్ళు టర్నల్ ని కూడా ఏర్పాటు చేశారుగా. నాకైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఈ పార్క్ లో. ఈ టాయ్ ట్రైన్ చుట్టూ తిరిగి మళ్ళీ స్టేషన్ కి అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జిట్ మార్గం గుండా లోపలికి వెళ్తే మనం బోటింగ్ ఏరియాకి అయితే చేరుకుంటాము. ఈ ఎగ్జిట్ రూట్ లో మన కిడ్స్ ఆడుకోవడానికి ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా వీళ్ళైతే ఏర్పాటు చేశారు. బట్ ఇవి ఎక్కాలంటే టికెట్స్ తీసుకోవాలి. అవి ఆ ప్లేస్ లోనే దొరుకుతాయి. ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీ ప్లేయింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది. మీరు కిడ్స్ తో వెళ్ళినట్లయితే ఈ ప్లేస్ లో కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నట్లయితే బోటింగ్ జరిగే లొకేషన్ కి వెళ్ళడానికి సైన్ బోర్డ్స్ ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఈ పార్క్ లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, డోంట్ వరీ. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకు ఒక ఫుడ్ హోటల్ కనిపిస్తుంది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇదే బోటింగ్ జరిగే ఎంట్రీ పాయింట్.
రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ లో పిల్లలు ఎగ్జైట్ అవ్వడానికి వీళ్ళు మినీ డైనోసార్ ని అయితే ఏర్పాటు చేశారండి. చూడడానికి చాలా క్యూట్ గా ఉంది కదా. మనకి ఈ బోటింగ్ ఎంట్రీ టికెట్స్ క్యూ లైన్ లోనే ఇస్తారండి, డోంట్ వరీ. చూడండి వీకెండ్ ఎంత క్రౌడీగా ఉందో, అందుకే వీక్ డేస్ లో రావడానికి ట్రై చేయండి ఈ లొకేషన్ కి. ఇక్కడ చూడండి ఇవే మనల్ని బోటింగ్ కి తీసుకువెళ్లే బోట్స్. మొత్తం 4 బోట్లు వరకు ఉన్నాయి. ఒక్కొక్క బోట్ లో 10 మంది వరకు పడతారట. కబాన్ పార్క్ లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ లో నుంచి ఈ బోట్ అయితే వెళ్తుందండి. మన టికెట్ అయితే వచ్చేసింది. ఇదే మనం వెళ్ళబోయే బోట్. రండి ఒకసారి బోటింగ్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ఈ వాటర్ అయితే అంత క్లీన్ గా అయితే లేవండి, కొంచెం స్మెల్ వస్తున్నాయి. సో చేతులు అలాంటివి పెట్టడానికి ట్రై చేయకండి. ఇంకా బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తే బాగుండు ఈ ప్లేస్ ని. వన్స్ బోటింగ్ అయిపోయాక మేము ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళామండి. చూడండి కిడ్స్ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. ఇక్కడ ఈ పాప అయితే డాన్స్ అదరగొట్టేస్తుంది బాబోయ్. మాకు ఈ ఎగ్జిబిషన్ దగ్గరే చీకటి పడిపోయింది, అందుకనే మేము ఎగ్జిట్ రూట్ నుంచి బయటకైతే వెళ్ళిపోయాము. మీకు టైం ఉంటే ఈ ప్లేస్ పక్కనే ఉన్న కబాన్ పార్క్ ని కూడా ఒకసారి విజిట్ చేయండి. బెంగళూరులో ఉన్నటువంటి అతి పెద్ద పార్కుల్లో ఈ కబాన్ పార్క్ కూడా ఒకటి. చాలా గ్రీనరీతో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ కబాన్ పార్క్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుందండి. మీకు కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ కబాన్ పార్క్ చుట్టూ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీకు టైం ఉంటే పక్కనే ఉన్నటువంటి విధాన సౌధాన్ని కూడా చూసేయండి. బెంగళూరుకి వస్తే తప్పకుండా చూడవలసిన ప్లేస్ అయితే ఇది. ఆల్రెడీ ఈ విధాన సౌధ ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కావాలంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ బాల్ భవన్ పక్కనే మనకు బెంగళూరు అక్వేరియం పారడైజ్ కూడా ఉంటుందండి. లోపల చాలా పెద్ద టర్నల్ అయితే ఉంటుంది, అస్సలు మిస్ కాకండి ఈ ప్లేస్ ని కూడా. సో మీరు ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయాలంటే మార్నింగ్ 10 o'clock కి వచ్చినట్లయితే మీరు అన్ని ప్లేసెస్ ని కవర్ చేయొచ్చు. సో అలా వీలున్నంత వరకు ప్లాన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే కబాన్ పార్క్ లో ఉన్నటువంటి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయినటువంటి బాల్ భవన్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.